హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 5 నెలలకే ప్రాణాలు తీసుకుంది నవవధువు. గత రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనస్తాపంతో ఆ యువతి ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యువతి పేరు చందన జ్యోతి. మూసాపేట్కు చెందిన యశ్వంత్తో జ్యోతి వివాహం రీసెంట్గా అయింది. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ఇలా ఆ నవవధువు బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏం జరిగింది? ఇరు కుటుంబాలు ఆ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారనుకున్నారు. పెళ్ళయింది, కాపురం పెట్టారు, చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ సడన్గా ఒక్కసారి ఈ ఘటన వెలుగు చూడడంతో ఆ యువతి ఇలా ప్రాణాలు తీసుకుందని తెలియడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏం జరిగిందో తెలియడం లేదంటున్నారు. అయితే కొంత సమాచారం ప్రకారం, కొంతమంది అభిప్రాయాల ప్రకారం భర్త తనకి సరిగా అవైలబుల్ ఉండట్లేదని, అంటే సమయం కేటాయించట్లేదని, తనతో సరిగా ఉండడం లేదని, ఎన్నిసార్లు ఈ విషయంలో గొడవ పడినా, ఎన్నిసార్లు మాట్లాడినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఆ విషయంలో వరుసగా గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెంది చివరికి ఇలా ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చందన జ్యోతి అంటూ తెలుస్తోంది ఆ యువతి పేరు. కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో ఆగస్టులో వివాహం అయింది. వీళ్ళకి మూసాపేట్ అంజయ్ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే యశ్వంత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవల కారణంగానే మనస్తాపానికి గురై ఇలా ప్రాణాలు తీసుకుంది అంటూ మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు జరిగింది అనేది మాత్రం ఎగ్జాక్ట్గా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు చందన జ్యోతి ఫోటోను కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ గొడవలు అవుతున్నాయని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇరు కుటుంబాల నుంచి కూడా అదే సమాచారం వస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మరికొద్దిసేపట్లో మనకి మా ప్రతినిధి అందుబాటులోకి రాబోతున్నారు మరింత సమాచారంతో. ఈ అంశానికి సంబంధించి అసలు పోలీసుల విచారణ ఎలా జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఈ యువతి ప్రాణాలు తీసుకుంది, పెళ్ళయి 5 నెలలు మాత్రమే గడిచింది ఇప్పటికీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మనం అక్కడక్కడ చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య గొడవలు చివరికి అయితే డివోర్స్ దాకా వెళ్తున్నాయి, లేదంటే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయి వరకు కూడా వెళ్తున్నాయి. అంతే తప్ప వీటికి ఏదైనా ఒక సొల్యూషన్ చూద్దాం, కనుక్కుందాం, మాట్లాడదాం అనే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు ఈ విషయంలో. అయితే ఇప్పుడు ఈ ఘటన పట్ల స్థానికులు కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. భర్తదే మిస్టేక్ అని చెప్పేసి కొంతమంది స్థానికులు అంటున్నారు. లేదు, ఆ యువతిదే మిస్టేక్ అని చెప్పేసి కొంతమంది స్థానికులు అంటున్నట్లుగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల నుంచి కూడా డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది ఆ యువతి ప్రాణాలు తీసుకుంది, ఇప్పుడు ఆ యువతికి న్యాయం జరగాలి, అసలు ఏం అన్యాయం జరిగిందో, ఎంత బాధపడి ఉంటే ఆ స్థితికి వెళ్ళి ఉంటుందో అంటూ మరికొంతమంది అంటున్నారు. మొత్తం మీద ఇంత గందరగోళం మధ్య ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, ఈ అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో మనం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. యశ్వంత్తో జ్యోతి వివాహం తర్వాత అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గొడవలు అవుతున్నాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు రకరకాల అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగం చేస్తూ వచ్చేవాడు, కానీ సరైన సమయం ఇచ్చేవాడు కాదు, తనకి ఆ బాధతో ప్రాణాలు తీసుకుంది అని కొంతమంది అంటున్నట్లుగా తెలుస్తోంది. కూకట్పల్లిలో చందన జ్యోతి ప్రాణాలు తీసుకుంది. యశ్వంత్తో ఆగస్టులో వివాహం జరిగింది. కనీసం 5 నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు ఇలాంటి ఒక దారుణానికి పాల్పడడం అందరినీ కలిచివేస్తోంది. నిర్మల ఉన్నారు, మా ప్రతినిధి నిర్మలాని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ యువతి ప్రాణాలు తీసుకుంది?
ఇక్కడ జ్యోతి యశ్వంతులకు 5 నెలల క్రితమే వాళ్ళకు వివాహం జరిగింది. అది ఇష్టం లేకుండానే వాళ్ళకు వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వివాహం తర్వాత కలిసి ఉండాలి, తనతో యశ్వంత్తో కలిసి బ్రతకాలి అని చెప్పేసి జ్యోతి తను కాంప్రమైజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా యశ్వంత్ మాత్రము అసలు తనని ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్లేవాడు కాదు, కనీసం తన బాగోగులు కూడా తను ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసుకునేవాడు కాదు. తను డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, అలాగే వచ్చి ఎవరో తెలియని అంటే అసలు ఇద్దరికి సంబంధం లేనట్టుగా ఇంట్లో ఉండేవాళ్ళు అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ 5 నెలల్లోనే చాలా సార్లు కూడా ఇద్దరు గొడవ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కానీ చాలాసార్లు గొడవ పడ్డ ప్రతిసారి కూడా యశ్వంత్ జ్యోతిని నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అనే మాట పలుమార్లు వాడడంతో కూడా మనస్తాపానికి గురైంది జ్యోతి. అక్కడ మనస్తాపానికి గురైపోయి తను నిన్న మాత్రం మరి చాలా పెద్దగా కూడా మన నైటు పెద్దగా కూడా వాళ్ళకు గొడవ జరగడం అయింది. ఆ గొడవ కాస్త తను ఆత్మహత్య చేసుకునేంత వరకు దారి తీసిందని కూడా చెప్పొచ్చు. తన చీరతోనే తను సూసైడ్ చేసుకున్నారు అక్కడ. ఎందుకంటే మనస్తాపానికి గురైపోయిన అటు చూస్తే ప్లీజ్ డోంట్ యూజ్ దట్ వర్డ్, మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బలవన్ మరణం అని చెప్పాలి. ప్లీజ్ కంటిన్యూ. ఆ అమ్మాయి బలవన్ మరణానికి కూడా గురవడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న నైట్ జరిగిన గొడవలో కూడా తను లేదు, నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడంతో ఆ అమ్మాయి పలుమార్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాన్ని చర్చించినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు లేదు, కొన్ని రోజులైతే తనే మారుతాడు, యశ్వంత్ తను మళ్ళీ మామూలుగా నీతోనే కలిసి బతుకుతాడు, నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ వాళ్ళ చెప్పుకోలేదు, ఇక్కడ తనని కాంప్రమైజ్ చేయలేక ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది జ్యోతి. ఇక్కడ యశ్వంత్ విషయానికి వస్తే యశ్వంత్ పేరెంట్స్ మాత్రం ఏది పట్టించుకోలేదు అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. కానీ ఈ విషయము ఇంకా పోలీసులకు మాత్రం సమాచారం అందించడంతో 108లో ఆల్రెడీ అంబులెన్స్ నుంచి తరలించిన తర్వాత అప్పటికే తను ఇదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు ఈ విషయానికి వస్తే యశ్వంత్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పటికే భర్తని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు భర్త కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కూడా ఈ విషయంలో భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా సమాచారం అందాల్సి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలను కూడా ఈ అంశం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.